వీడియోస్ పోస్ట్ చేయడము కాస్త లేట్ అయిందండి. మేము ట్రిప్‌కి వెళ్ళడం జరిగింది. దానికి రిలేటెడ్ వీడియో ఇది. హలో ఎవ్రీవన్. నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. మేము ఇక్కడ స్టూడెంట్స్‌తో కలిపి ట్రిప్‌కి వెళ్ళామండి, వికారాబాద్ టు వైజాగ్. అక్కడ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ మేము విజిట్ చేయడం జరిగింది. అవి ఏంటనేది కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా హ్యాపీనెస్ మిగిలించిందండి మాకు. ఎందుకంటే ఇలా ట్రిప్‌కి వెళ్ళడం అనేది చాలా రేర్ అనడం కూడా చాలా తక్కువేనండి. వెళ్ళడం ఫస్ట్ టైం అసలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది కైలాసగిరి అండి. అసలు ఇక్కడ ఎంత ప్లెజెంట్‌గా ఉంది అంటే, ప్రశాంతమైన వాతావరణము, చాలా పీస్‌ఫుల్ అనిపించింది. తర్వాత ఇక్కడ అక్కడే రోప్ వే ఉందండి. ఇది ఒక రైడ్. పర్ హెడ్ 110 టికెట్ తీసుకున్నారండి. నియర్లీ ఒక కొంచెం దూరం అంటే డౌన్ హిల్ స్టేషన్ నుంచి డౌన్లోకి వెళ్ళి మళ్ళీ హిల్ స్టేషన్కి తీసుకొస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి బీచ్ అండి. వైజాగ్ అనగానే బీచ్ అందరికీ గుర్తుకొచ్చేది. అది రిషికొండ బీచ్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది జగదాంబ సెంటర్ అండి. ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా బాగుంది. అంత స్ట్రీట్ షాపింగ్, ఏది నచ్చితే అది A to Z అన్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసి క్లాక్ టవర్. దీన్నే జగదాంబ క్లాక్ టవర్ అని కూడా అంటారు. ఇది చాలా హైట్లో ఉందండి. మేము అసలు డే టైంలో వెళ్ళాము. అక్కడ నైట్ టైం వ్యూ చూడడానికి ఆ క్లాక్ టవర్కి లైటింగ్స్ చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్ అండి. ఈ ఫిష్ మార్కెట్ ఏంటంటే ఎంట్రన్స్లోనే ఫస్ట్ పచ్చి చేపల మార్కెట్ ఉంది. తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే ఇది వెనకాల ఎండు చేపల మార్కెట్ ఉంది. చాలా పెద్ద ఫిష్ మార్కెట్ అండి ఇది. అంతా బాగుంది, కాకపోతే వాసన మాత్రం అద్భుతంగా ఉందండి. ముక్కు మూసుకొని పని చేసుకోవాల్సిందే. ఎంత తొందరగా మార్కెట్లకి బయటకు వచ్చేస్తే అంత బాగుంటుంది. స్మెల్ ఒకటే అక్కడ ఇది, కానీ చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ. మార్కెట్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసిందండి. ఏంటంటే ఇక్కడ మనము జొన్నలు, కందులు, వడ్లు అవి మనము ఎండకి వేసుకుంటాం కదా, రోడ్డు పైననే కానీ ఇంటి ముందే కానీ కుప్పలు కుప్పలుగా. ఆ విధంగా ఇక్కడ ఎండు చేపలు మార్కెట్లో ఎండకేసారండి. అసలు ఎంత చాలా ఇంత ఎక్కువ క్వాంటిటీ, లార్జ్ క్వాంటిటీలో ఎప్పుడు చూడలేదు. ఇవి సముద్రం చేపలు కాబట్టి వీటికి చాలా క్రేజ్ ఉంది మార్కెట్లో. ఇంకొక ప్లేస్ మేము అక్కడ మిస్ అయ్యామండి, చూడ్డానికి వీలు పడలేదు. అదేంటంటే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలంట. పోర్ట్ యార్డ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఆ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే ముందుగానే వాళ్ళకి మెయిల్ పెట్టాలి. మెయిల్ పెట్టి ఒక లెటర్ ఇవ్వాలి. అలా లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు మెయిల్ పంపిస్తారండి, పర్మిషన్ ఇస్తున్నట్టు. అలా ఇంకెవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్కే బీచ్ అండి. మేము యాక్చువల్గా ఇక్కడ ఆర్కే బీచ్లో ఒక 2 hours టైం స్పెండ్ చేసి వచ్చేద్దామని వెళ్ళామండి స్టూడెంట్స్తో. కాకపోతే అక్కడ 4 hours ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అంత టైం వాటర్లోనే ఉండిపోయాము. నెక్స్ట్ వైజాగ్ నుంచి అరకు వెళ్ళామండి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.